దేశ వార్షిక బడ్జెట్కు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26లో బంగారం పాత్రపై సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న వేళ బంగారం భారత్కు రక్షణ కవచంగా మారిందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర ఔన్సుకు $2,607 నుంచి $5,100లకు పైగా పెరిగిందని పేర్కొంది. దీంతో భారత్ తన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను భారీగా పెంచుకుంది. ఆర్బీఐ వద్ద బంగారం నిల్వ విలువ 2025 మార్చిలో $78.2 బిలియన్ కాగా 2026 జనవరి నాటికి $117.5 బిలియన్ చేరింది. భారత కరెన్సీలో ఇది 12 లక్షల కోట్లకు పైగా. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 880 టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయి. డాలర్పై ఆధారాన్ని తగ్గించుకునే దిశగా భారత్ ముందడుగు వేస్తోంది. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు $178,850 చేరింది. అయినా పెట్టుబడిదారులకు బంగారం ఇప్పుడు సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్గా మారింది. దీని ప్రభావంగా బంగారం మీద లోన్లు 125% పెరిగాయి. దిగుమతులు రికార్డు స్థాయికి చేరి వాణిజ్య లోటుపై ప్రభావం చూపుతున్నాయని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ అనిశ్చితిలో భారత్కు బంగారం అసలైన భద్రత.